నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురు సన్నిధి కార్యక్రమంలో మనము పరమోత్కృష్టమైన గురువులైన ఆళ్వార్ల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అలాంటి పరంపరలోనే ఈరోజు మనము మొదల ఆళ్వార్ల గురించి, ముగ్గురు ఆళ్వార్ల గురించి, వారి జీవితం గురించి, వారి పాశ్రాల గురించి మనము చక్రవర్తి రంగనాథన్ గారిని అడిగి తెలుసుకున్నాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మొదల ఆళ్వార్లు అంటే ఎవరు? ఏ విధంగా కీర్తింపబడిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పాశ్రాలు కూడా. అగాధ భగవద్భక్తి సింధువునైనటువంటి 12 ఆళ్వార్లు. వాళ్లలో మొట్టమొదటి ఆళ్వార్లుగా 3 ఆళ్వార్లు పేర్కొనబడతారు. అంటే 12 ఆళ్వార్లకి ఒక క్రమం ఉన్నది. అందులో మొదటి ఆళ్వార్లు, 2వ ఆళ్వార్లు, 3వ ఆళ్వార్లు, వీళ్ళ ముగ్గురిని కలిపి మొదల ఆళ్వార్లు అని చెప్పేస్తున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళు ముగ్గురు కూడా అంటే ఈరోజు ఒకే సమయంలో జన్మించడం, ఒకే సంవత్సరంలో, ఒకే నెలలో, పక్కన రోజు వాళ్ళ ముగ్గురు కూడా అవతరించడం చేత, అది మాత్రం కాదు, వాళ్ళ ముగ్గురు ఒకే చోట కలవడం చేత కూడా మిగతా ఏ ఆళ్వార్లకు కూడా ఇటువంటి ఒక సన్నివేశం అనేది కుదరలేదు. ఈ వీళ్ళ ముగ్గురికే కుదిరింది కనుక సంప్రదాయంలో మొదల ఆళ్వార్లు అని చెప్పేస్తున్నారు. మొదల ఆళ్వార్లు అంటే మొట్టమొదటి ఆళ్వార్లు పొయ్హై ఆళ్వార్లు, 2వ ఆళ్వార్లు పూదత్తాళ్వార్లు, 3వ ఆళ్వార్లు పేయాళ్వార్లు అని చెప్తున్నాం. అందుకే మనకు శ్లోకంలో కూడా భూతం సరశ్చ మహదాహ్వయ అని పక్కనే వీళ్ళు చెప్పేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు మొదల ఆళ్వార్లు, మొట్టమొదటి ఆళ్వారు వచ్చి పొయ్హై ఆళ్వారు. వారు వచ్చి సిద్ధార్థినామ సంవత్సరం అంటే ద్వాపర యుగాంతం, కలియుగ ఆరంభమవుతున్నది. ద్వాపర యుగాంతంలో వీరు పొయ్హై ఆళ్వార్లు సిద్ధార్థినామ సంవత్సరంలో తులామాసమని సంస్కృతంలో వ్యవహారం, దానికి మనకు ఆశ్వయుజ మాసం చెప్పుకోవచ్చు. తమిళంలో ఐప్పసి నెల అంటారు. ఆ ఆశ్వయుజ మాసంలో, తులామాసంలో, శ్రవణ నక్షత్రంలో, శుక్లపక్షంలో, అష్టమి తిథిలో, మంగళవాసరంలో ఈ ఆళ్వార్లు, పొయ్హై ఆళ్వార్లు కాంచీపురం, సకల వైష్ణవ దేవాలయానికి నిలయంగా ఉన్నటువంటి కాంచీపురంలో యథోక్తకారి అని ఒక దివ్యదేశం. యథా ఉక్తకారి అంటే సొన్నవన్నం శైద పెరుమాళ్ అంటే భక్తుడు చెప్పిన విధంగా భగవంతుడు నడుచుకున్నటువంటి ఒక దివ్యస్థలం. అచ్చట కాంచన పద్మ అలంకృతమైనటువంటి ఒక దివ్య సరస్సు. ఆ సరస్సులో దానికి పొయ్హై అని పేరు. అందుకే వారికి పొయ్హై అని పేరు. సరోయోగి అని ఆయనకి ఇంకో పేరు. సరస్సులో జన్మించారు. కాసారం అని కూడా పేరు. కాసార యోగి అని కూడా ఆయన చెప్తూ ఉంటారు. అక్కడ వారు ఆ పద్మంలో అవతరించారు కనుక అయోనిజులు వీరు. అందుకే వీరిని పొయ్హై ఆళ్వారు అని చెప్తున్నారు. వీరి యొక్క అంటే శ్లోకం ఇటువంటిది. అంటే తులాయాం శ్రవణే జాతం, కాంచ్యాం కాంచన వారిజాత్, ద్వాపరే పాంచజన్యాంశం, సరోయోగినం ఆశ్రయే అని తనియన్ శ్లోకం అని ఒకటి ఉంటుంది సంప్రదాయంలో, ప్రత్యేక శ్లోకం. మనం ఆ శ్లోకాన్ని గుర్తుపెట్టుకుంటే భాద్రపద మాసంలో వెంకటేశ్వర స్వామి చేస్తున్నాము. నవరాత్రి బ్రహ్మోత్సవం అప్పుడు వీరి యొక్క తిరునక్షత్రం వచ్చేస్తుంది. అంతకు ముందు దీంట్లో మనం దాని ప్రకారం చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఆ శ్రవణ నక్షత్రంలో భగవద్ అవతారములే అని మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే భగవంతుడు దశావతారాన్ని స్వీకరించాడు. అదే భగవంతుడు నేను అభినవ దశావతారాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి ఈ ఆళ్వార్లుగా వారే అవతరించినట్టు అని కూడా ఒక మనకు విశేషమైన చరిత్ర చెప్తూ ఉన్నది. అంచేత అటువంటి ఆళ్వార్లు పొయ్హై ఆళ్వార్లు. వీరు వచ్చి పాంచజన్యాంశం, భగవంతుడి యొక్క పాంచజన్యాంశం. విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిః దానవ దర్పహంతా తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అని భగవంతుని యొక్క తెల్లని పాంచజన్య ఆ శంఖం అంశంగా వీరు ఇక్కడ ఈ భూలోకంలో అవతరించారు. అయోనిజులుగా వీరున్నారు.
వీరిని గురించి చక్కగా వేదాంత దేశికుల వారు ఒక పాసురం ద్వారా కూడా వీరి యొక్క మనం ఇంగ్లీష్లో చెప్తే బయోడేటా అంటూ ఉంటాము. ఆ ప్రకారంగా వారు అరుள்మిగత్త తొరువడివాయ్ కచ్చిదన్నెల్ ஐப்பசி மாத திருவோணத்து நாளில் பொருள்மிகுத்த மரவிளங்க புவியோருய பொய்கதனில் வந்துதித்த புனிதா முன்னாள் இருளதனில் தன்கோவல் இடகழிச் சென்னு இருவருடன் நிற்கவும் மாலிட நிற்க திருவிளக்காவென வையந்தகடிనూరాం సెழுంపరుళై ఎనక్కరుల్షై తిరుందనీయే అని దేశికుల వారు చక్కగా ఒక పాసురాన్ని అనుగ్రహించారు. అంటే మనం వచ్చి ఎక్కడ తడుముకోకుండా వీరి గురించి సులభంగా తెలుసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఈ శ్లోకాలు, ఈ పద్యాలంతా కూడా మనకు ఉపయోగిస్తాయి. ఇలా పొయ్హై ఆళ్వార్ల యొక్క అవతారం. అలా భూదత్తాళ్వార్ వీరు మనకు అంటే ఈ ఆళ్వార్లు అవతరించినటువంటి మరుసటి రోజు మహాబలిపురం అంటే తిరుక్కడల్ మల్లైని దివ్యదేశం స్వామి ఆనందంగా పవ్వళించి ఉంటాడు. ఆ సముద్ర తీరంలో ఉంటారు. ఆ సముద్ర తీరంలో ఒక విధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక తటాక విశేషంలో ఈ భూదత్తాళ్వార్లు కూడా మాధవీ కుసుమం అని చెప్తూ ఉంటారు. ఆ మాధవీ కుసుమంలో వీరు అవతరించారు. అది కూడా ఇదే ఐప్పసి నెల శ్రవణాన అంటే సిద్ధార్థినామ సంవత్సరము శుక్లపక్ష నవమి ధనిష్ఠా నక్షత్రం బుధవారంలో వీరు కూడా ఈ మహాబలిపురం అనే దివ్యదేశంలో ఉన్నటువంటి ఒక మాధవి కుసుమంలో వీరు అవతరించినట్టు మనకు చెప్తారు. అలాగే దేశికుల వారు కూడా కడన్మల్లె కావలనే భూదవేందే కాశినిమేల్ ఐప్పసిగిల్ అవిట్టనాళ్ వందు అని చక్కగా ఐప్పసి నెలలో అవిట్టం అంటే ధనిష్ఠ స్రవిష్ఠ అని పేరు. ఆ సమయంలో వీరు అవతరించారు. వీరు వచ్చి భగవంతుని యొక్క కౌమోదికి అనేటువంటి గదాంశంగా వీరు అవతరించినట్టు భూదత్తాళ్వార్లు. అలాగే మూడవ ఆళ్వార్లు పేయాళ్వార్లు. వారు చెన్నై, ఇప్పుడు చెన్నై మహానగరం అని ఉంది, అక్కడ మైలాపూర్ అని ఒక స్థలం. దానికి ఆళ్వార్లు కూడా మాడమామయిలై అని అంటే మైలాపూరు తిరువళ్ళికేణి పక్కనే ఉంది కనుక ఆ మైలాపురిలో దానికి మయూరపురి అని పేరు. అంటే మయూరములంతా కూడా విహరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నమాట. మయూరాలు ఎప్పుడు అలా అంత పురివిప్పి నాట్యం ఆడుతాయంటే భగవద్గుణ కీర్తనం చేసి కూడా అది నాట్యం ఆడుతున్నాయి. అది మనకు తెలుసు. వాన వచ్చే సమయంలో పురివిప్పి ఆడుతాయని అటువంటి మయూరపురిలో వారు ఎర్ర కలువ కైరవం అని చెప్తూ ఉంటారు. అచ్చటే ఆ కేశవ పెరుమాళ్ సన్నది ఒకటి ఉందండి. అక్కడ ఉన్నటువంటి ఒక తటాకంలో ఎర్ర కలువ నుండి ఈ పేయాళ్వార్లు అవతరించినట్టు ఇదే సిద్ధార్థినామ సంవత్సరము శ్రవణం ధనిష్టం తరువాత వచ్చినటువంటి శతభిషా నక్షత్రంలో, అది కూడా గురువారంలో దశమి తిథిలో వీరి యొక్క అవతారం జరిగినది. జననం అని మనం చెప్పుకోవచ్చు. అవతారం జరిగినది. వీరు ముగ్గురు కూడా దేశికుల వారు మామయిలై పదియదనిల్ తులామాదత్తిల్ వరుం శతయత్ అవతరిత్తు కోవలూరుని చెప్తూ ఉంటారు. మనకు అంటే పెద్దలు అనుగ్రహించినటువంటి శ్లోకం చూస్తే, భూదత్తాళ్వారి శ్లోకం చూస్తే, వారు వచ్చి ఈ మాసంలో తులామాసంలో తులా శ్రవిష్టా సంభూతం భూతం కల్లోలయోగినం తీరే పుల్లోత్పలే మల్లాపుర్యామీడే గదాంశజమని వారికి తనిగిన శ్లోకం. అలాగే వీరికి పేయాళ్వార్లకి తులా శతభిషగ్జాతం మయూరపుర కైరవాత్ మహాంతం మహదాఖ్యాతం వందే శ్రీ నందకాంశకం నందకాంశజమని, అంటే తం నందకం నామహరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్య అని చెప్పిన రీతిగా భగవంతుని యొక్క ఖడ్గాంశంగా కూడా వీరు అవతరించారు. ఇలా ముగ్గురు ఆళ్వార్లు కూడా అవతరించారు. భగవంతుని యొక్క ఆజ్ఞతో, ఆ భగవంతుని యొక్క ప్రేరణతో ఈ భూలోకవాసులందరూ కూడా ఉజ్జీవింపజేయడానికే వీరి యొక్క అవతారం జరిగినది. మనకు అన్నమాచార్యులు కూడా నందకం నందకాంశం అన్నమాచార్యులు నందకాంశం భగవద్ అంశ అంటే నా విష్ణు పృథ్వీపతి భగవద్ అంశ లేనివాడు లోకంలో ఎవరు లేరు. అందువల్ల వీళ్ళందరూ ఒక్కొక్క అంశంతో జన్మిస్తూ ఉన్నారు. వీళ్ళకి ముగ్గురికి మొదలాల వాళ్ళ కలిపి ఐతిహ్యం ఉంది కదా. అవును, అది మాట్లాడుకుంటే వాస్తవంగా చూస్తే
అన్నీ భగవంతుని యొక్క లీల. భగవంతుడు భక్తులని అంటే భక్తుల విషయంలో ఒక ఆదరాన్ని కలిగి ఉంటాడు. అది ఎలా తెలుస్తుందంటే భక్తుల చరిత్ర ద్వారా అని తెలుస్తుంది. ఇప్పుడు మొదలాళ్ళ వాళ్ళ చరిత్రను మనం ఒక్కసారి చూస్తే వీళ్ళ ముగ్గురు కూడా ఓడిత్రియం యోగిగడం అని చెప్తూ ఉంటారు. ఒక చోట ఉండరు, మహాత్ములు ఒక చోట ఉండరు. వాళ్ళు ఈ మధ్యాహ్నం ఒక చోట భోజనం చేస్తే రాత్రి ఎక్కడ ఉంటారో వాళ్ళకి ఇంకో చోట వెళ్తూ ఉంటారు. మరుసటి రోజు వాళ్ళు ఎక్కడ ఉంటారు. స్థిర నివాసం అనేది వాళ్ళకి ఎప్పుడూ లేదు. అలా ఉంటే మోహం ఎక్కువ అవుతుందట, వ్యామోహం పెరిగిపోతుంది. బంధం, ఆ బంధాన్ని అలా విడిపించుకుంటూ ఇది మనది కాదు, ఈ ప్రదేశం మనది కాదు, ఈ ఇల్లు మనది కాదు, ఇది ఈ వస్తువు మనది కాదు అనే భావనతో వాళ్ళు ఉంటారు ఎప్పుడు. అందువల్ల ఈ పొయ్యి వాళ్ళు ఒకనొక సందర్భంలో కాంచీపురం నుండి బయలుదేరుతూ వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా భగవన్ నామస్మరణమే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు ఎటువంటి అలుపు ఉండదు. అదే ప్రకారంగా మనం ఎంతో శ్రమతో వెళ్తున్నాం భావన కూడా ఉండదు. అలా వెళ్తున్నటువంటి సందర్భంలో తిరుక్కోవలూరు అనే దివ్యదేశం, అది తిరువణ్ణామలై పక్కన ఉన్నది. అక్కడ వామన అవతారాన్ని స్వీకరించి త్రివిక్రముడవై పెరిగినటువంటి ఆ భగవంతుడు అక్కడ వేంచేసి ఉన్నాడు. అత్యద్భుతమైనటువంటి దివ్యదేశం. అక్కడ స్వామిని మీరు మూలమూర్తిని దర్శించుకుంటే అంత వర్ణ సాంకర్యం ఉంటుంది. మిగతా చోట మనం భగవంతుని మూలమూర్తిని దర్శించుకుంటే ఆయన విశేషంగా నల్లని ఆ రాతి విగ్రహంలో కావచ్చు, లేకపోతే సుధాబింబంతో కావచ్చు, అలా మనం దర్శించుకుంటాం. కానీ తిరుక్కోవలూరులో మాత్రము వివిధ వర్ణములతో భగవంతుడు మనకు కనిపిస్తాడు. అంటే అది కూడా త్రివిక్రమావతారంలో ఒక పాదం బలిచక్రవర్తి, అది అలాగే మనం దర్శించుకోవచ్చు. ఆ బలిచక్రవర్తి ఆయన యొక్క శిరస్సు పైన తన యొక్క పాదాన్ని పెట్టినట్టు, ఇంకో పాదం ద్వారా లోకాన్ని కొలిచినట్టు, ఇదంతా కూడా భూలోకంలో ఇదన్నీ కూడా అక్కడ మనకు బాగా ఆళ్వార్లు అదే ప్రకారం వెళ్తున్నటువంటి సందర్భంలో మంచి వృష్టి, అంటే కుంభవృష్టి అని చెప్తూ ఉంటాం. ఆ కాలంలో ఎక్కడా కూడా విద్యుత్తులు అదంతా లేవు. కటిక చీకటి, చిమ్మ చీకటి, గాఢాంధకారం. సరే, ఆ బోరున చాలా జోరున వర్షం కురుస్తూ ఉంటే ఒక చోట తలదాచుకోవాలని ఉద్దేశంతో ఒక ఇంటి తలుపు తట్టారట. మనకు చరిత్రలో ఆయన మృకండు మహర్షిని చెప్తున్నారు, అంటే వారి యొక్క ఆసారం లాగా చెప్తున్నారు. కానీ ఒక మంచి భాగవతోత్తముల యొక్క గృహం, ఇల్లు అనమాట. అక్కడ పోయి వారి తలుపు తట్టిన వెంటనే, ఆ కాలంలో ఎప్పుడు ఆశ్రయం అనేది అందరి ఇస్తూ ఉంటారు. తట్టిన వెంటనే వారు అక్కడ తలుపు తెరిచి, స్వామి మీరు భాగవతోత్తులు, మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పారట. సరే, కాస్త విశ్రామం తీసుకుంటామని వారు వచ్చి ఆ పొయ్యి ఆళ్వాళ్ళు పడుకొని అలా విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఒక 10-15 నిమిషాల తర్వాత భూదత్తాళ్వాళ్ళు కూడా ఇదే ప్రకారం వారు కూడా అలాగే దేశ సంచారం చేస్తూ అలా వెళ్ళి అదే ఇంటి తలుపును తట్టడం, వీరొచ్చి తెరవడం. సరే, మనం పడుకోలేము, ఇద్దరు కూర్చోవచ్చు కదా, రండి స్వామి మీరు అంటే వీళ్ళ ముగ్గురికి కూడా ఎప్పుడు కూడా అంటే ముందే ఈయన పొయ్యాళ్వారు కావచ్చు, వీళ్ళు తెలియదు. అంచేత అలా ఉన్నప్పుడు సరే స్వామి మీరు కూర్చోండి అని చెప్పడం. ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పేయాళ్వార్లు బయలుదేరి రావడం, వారు అలా వచ్చి అదే ఇంటి తలుపు తట్టడం. వీళ్ళు అదే గడియ తీసిన తర్వాత ఇద్దరు కూర్చోన్నారు, ఇద్దరు లేచారు, రండి స్వామి. అప్పుడు చెప్పారు, సరే రండి స్వామి అని చెప్పారు. అప్పుడు ఏమైంది, ఒకరు పడుకోవచ్చు, ఇద్దరు కూర్చోవచ్చు, ముగ్గురు నిల్చుకోవచ్చు. సరే, ముగ్గురు కూడా అంటే ఆశ్రయం మనకు ఇంకెవరో ఇచ్చారు, మిగతా వాళ్ళని కూడా కలుపుకొని ఉండాలి అనేటువంటి ఒక సద్భావన వాళ్ళలో ఉన్నది కనుక అలా ముగ్గురు నిలుచుకో ఉన్నారు. భగవంతుడికి ఈ సన్నివేశాన్ని చూచిన వెంటనే అమిత ఆనందం ఆయనకి. ఆహా, ఈ భాగవతుల సంస్పర్శం తనకు కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయం నిండాని కాదు, వాళ్ళ యొక్క శరీరం అంతర్బహిష్ఠన రీతిగా భగవంతుడే ఉంటాడు. అది తెలుసుకోవాలి తపన ఆయనకి. దేవదేవుడికి అది ఒక తపన. మనం నిజంగా ఉన్నామా అంటే వాళ్ళు నన్ను ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ కీర్తిస్తూ భజిస్తూ ఉన్నారే, వాళ్ళ యొక్క అనుభూతి, వాళ్ళ యొక్క ఆనందం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ భగవంతుడు వాళ్ళ ముగ్గురు నాలుగో వాడుగా వచ్చాడు. అప్పుడు పరస్పరం వీళ్ళు ఇలా అంటే రాసుకుంటున్నారు. అంటే రాసుకోవడం, స్పర్శ అనేది భగవంతుడికి కావాలి.
అది తగులుతూ ఉంది. ఆ సమయంలో ఎవరు మన మధ్య ఇంకెవరన్నా వచ్చారా, ఇదేమిటి ముగ్గురే కదా ఉన్నామని పరస్పరం వాళ్ళు చూసుకుంటున్నారట. నాలుగో వాడు లేదే, ఎందుకు మన ఇలా అంటే ఇలా ఇరుకుగా మనకు ఉన్నది అని వాళ్ళు అనుకున్న తడవుగా ఆయన పొయ్యి ఆళ్వార్లు ఒక చక్కటి దీపాన్ని వెలిగించి చూస్తా అని చెప్పి ఆయన వచ్చి వైయంతహళియా వార్హడలే నెయ్యాగ వెయ్యగదిరోన్ విளக்காக செய்ய சுடராழியானடிக்கே సూట్టినేన్ సొల్మాలై ఇడరాయి నీంగిగవే ఎండ్రు అని వారేం చేశారంటే ఈ భూమినే ప్రమిదగా చేసుకున్నారు, అలాగే సముద్రాన్ని నేతిగా చేసుకున్నారు, సూర్యుణ్ణి వత్తిగా చేసుకొని ఒక దీపాన్ని వారు వెలిగించారు. వెలిగించిన తర్వాత ఇంకా కూడా కనిపించలేదు. ఆ భగవంతుడికేమో ఆయన చాలా ఉబ్బితబ్బైపోతున్నాడు. ఆహా, ఈ భాగవతుల సంస్పర్శ ఎంత బాగుందో అనుకుంటున్నాడు. కానీ వీళ్ళకి ఇరుకుగా ఉంది. ఆ సమయంలో భూదత్తాళ్వార్లు సరే నేను కూడా ఒక దీపాన్ని వెలిగిస్తానని చెప్పి వారు అన్బే తహళియా ఆర్వమే నెయ్యాగ ఇన్ బురుగు సింద ఇడుతిరియా నన్బురిహి జ్ఞానచ్చుడర విளக்கேத்தினேன் నారణర్క్ జ్ఞానత్తమిళ్ పురిందనానని వారి యొక్క అన్బు అంటే ప్రేమ, భక్తినే ప్రమిదగా చేసుకున్నారు. అంటే వాళ్లకు ప్రేమపూర్వమనుధ్యానం భక్తిరిత్య విధీయతే అన్నారు. ప్రేమ అక్కడ భక్తి. అందువల్ల అన్బే తహళియా ఆర్వమే నెయ్యాగా వారిలో ఉన్నటువంటి ఉబలాటం, కుతూహలం, దీనినే వారు నేతిగా చేసుకున్నారు. ఇన్ బొరుగు చింత ఇడితరియా సతతం భగవత్ చింతన ఏదైతే ఉందో దాన్ని వత్తిగా చేసుకున్నారు. వారు ఒక జ్ఞాన దీపాన్ని వెలిగించారు. లోకంలో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మూడో వాడు లాభం. అందువల్ల ఈ పేయాళ్వాళ్ళు దీపాన్ని వెలిగించలేదు, ఎందుకంటే చివరగా వచ్చాడు ఆయన. వీళ్ళ ఇద్దరు వెలిగించినటువంటి ఆ దీపం ద్వారా ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీ వల్లభుణ్ణి దర్శించుకున్నారు. తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తిగళు మరుక్కన్ అణినిరమం కండేన్ శరిక్కిడరం పొన్నాళి కండేన్ పురుషంగం కైకండేన్ ఎన్నాళివണ്ണన్బాలిన్నని మొట్టమొదటగా ఆ శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి తిరు అమ్మవారు, ఆ మహాలక్ష్మిని వారు మొట్టమొదటిగా దర్శించుకున్నారు. అమ్మని చూశారు. వైష్ణవ సంప్రదాయంలో అమ్మ పురుషకార స్వరూపిణి అని చెప్తారు. పురుషకార స్వరూపిణి అంటే భగవంతుణ్ణి పురుషుడిగా నిలబెడుతుందట. నా భక్తుడు వచ్చాడు, ఎంత వాడు పాపం చేసినా కూడా అనుగ్రహించే బాధ్యత నీదే అని చెప్పి పురమాయిచ్చి పంపిస్తుందట. అందువల్ల మన గోవిందరాజ స్వామి గుళ్ళో కూడా పుండరీకల్లో అమ్మవారు మొట్టమొదటిగా ఉంటారని అమ్మవారిని దర్శించుకునే స్వామిని చాలా చోట్ల కూడా అలాగే ఉన్నది. కనుక భగవంతుడికి కూడా శ్రీమాన్ అని పేరుంది. సహస్రనామంలో శ్రీమాన్ లోకత్రయాశ్రయ అంటే శ్రీని కలిగిన వాడు. శ్రీ అమ్మ లేనిదే భగవంతుడు కూడా సృష్టి చెయ్యడు అని కూడా ఒక శాస్త్రం ఉండేది. అందువల్ల తిరుక్కండేనని మొట్టమొదటిగా అమ్మని చూశారు. ఆ అమ్మవారిని దర్శించుకున్నారు. పొన్మేని కండేనని భగవంతుడి యొక్క పొన్మేనంటే బంగారు దీంతో వర్ణంతో ఉన్నటువంటి స్వామిని అన్నారు. కానీ అది నల్లని బంగారు. అందువల్ల భగవంతుడు అలా ఉన్నా అంటే ఆయనకి ఎప్పుడూ కూడా తిరుమేని చెప్తూ ఉంటాం మనం. అది నల్లగానే ఉంటుందట. దానికి కారణం కూడా నేను చెప్తాను. భగవంతుడి యొక్క శరీరం అనే వర్ణం ఇది ఎందుకు ఇలా ఉంటుందంటే ఆ అమ్మవారి యొక్క నేత్రములు నల్ల కలువల వలె ఉంటాయట. ఆ నల్ల కలువలతో అంటే పోలినటువంటి నేత్రాలతో తదేకంగా స్వామివారిని చూస్తుండడం చేత ఆయన యొక్క శరీరం అలా ఉన్నది అని మనకు ఆచార్యులు వారు చెప్తూ ఉంటారు. భగవంతుడి యొక్క నేత్రములు పుండరీకాక్షుడట. ఆయన యొక్క నేత్రములు ఎర్ర కలువల వలె చాలా ఇదిగా ఉంటాయట. అది చాలా చమత్కారంగా లక్ష్మీ నేత్రోత్పర శ్రీ అనే శ్లోకం ద్వారా అంటే చమత్కారంగా చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకోవడం, స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ విగ్రహంలో పంచాయుధ విశిష్టుడు శ్రీమన్నారాయణుడు కనుక వారందరినీ కూడా దర్శించుకున్నారు ఈ పేయాళ్వార్లు. ఇలా వీరి ముగ్గురి యొక్క ఆళ్వార్ల యొక్క ఆ సంస్పర్శను పొంది భగవంతుడు ఎంతో ఆనందపడ్డాడు. అటువంటి మొదలాళ్వార్ల యొక్క చరిత్ర అనేది చాలా ముఖ్యము. వారు ఎప్పుడూ కూడా భగవంతుణ్ణే కీర్తిస్తూ స్మరిస్తూ భజిస్తూ అటువంటి తమ యొక్క జీవితాన్నంతటిని కూడా అలాగే గడిపారు. కనుక అటువంటి మహనీయుల యొక్క మొదలాళ్వార్ల యొక్క చరిత్ర మనకు ఎల్లప్పుడూ కూడా శ్రేయోదాయకంగా ఉన్నది. మొదలాళ్వార్లు పొయ్యి ఆళ్వార్లు ఫస్ట్ కదా. ఆ పొయ్యి ఆళ్వార్లు రాసిన ప్రబంధం ఏంటి? దాంట్లో ఎన్ని పాసురాలు ఉన్నాయి? పొయ్యి ఆళ్వార్లు ఏం చేశారంటే మొట్టమొదటగా ఒక దీపాన్ని వెలిగించారు. ఒక విషయం ఏమిటంటే దేశికుల వారు, వేదాంత దేశికుల వారు
ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క ఘంటాంశభూతులు వారు. వారు ఒక చక్కటి పాసురాన్ని చెప్పారు. ఆ దీపం దీపం అని చెప్తున్నామే, ఆ దీపం ఆరిపోనటువంటిది. జ్ఞానదీపేన భాస్వత అని భగవంతుడు నేను జ్ఞానదీపం ద్వారానే కనిపిస్తానన్నాడు. వారు ఒక పాసురాన్ని చెప్పారు. పాట్టుக்குரிய పழைయవరు మూవரை పండరుహాள் மாட்டுக்கு அருள் தரும் மாயன் மலிந்து வருத்துதலால் நாட்டுக்கிருள்ஷக நான்மறையந்தி நடவிளங்க వీటికిడగళికే విళిహాట్టుం అమ్మెయి విళక్కే. ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుండి వాళ్ళందరూ కూడా పక్కకు వచ్చి ఈ జ్ఞానదీపం ద్వారా వాళ్ళందరూ ప్రకాశించి భగవంతుణ్ణి చేరుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు అంటే ద్వాపర యుగాంతుల్లో వెలిగించినటువంటి ఆళ్వార్ల చేత వెలిగించబడిన ఈ దీపం అనేది ఈనాటికి కూడా ప్రకాశిస్తున్నది అని చాలా చక్కగా పొగిడారండి. అందువల్ల ఈ పొయ్యే ఆళ్వార్లు మొత్తం 100 పాసురాలు రచించారు. ఆ 100 పాసురాలంటే దానికి ముదల్ తిరువందాది అని పేరు. ముదలంటే మొట్టమొదటిది. తమిళంలో ఎక్కడ మీరు ఏ పదప్రయోగం మీరు చూసినా కూడా తిరు అనే శబ్దం ఉంటుంది. తిరు అనేది మంగళకరం, అమ్మవారు కూడా మంగళకరం. దానికి శ్రీ అని పేరు. అందువల్ల తిరు ఆరాధనం అంటూ ఉంటారు. అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేడు కొండ అంటే కైంకర్యమే అక్కడ ఐశ్వర్యంగా మహాలక్ష్మి స్వరూపంగానే ఉన్నది కనుక తిరు అందాది. ముదలంటే మొట్టమొదటి, తిరు అంటే అది దానికి ఒక సార్థక్యం ఏమిటంటే మంగళకరమైనటువంటి అందాది, అంతం ఆది కలిగినది అని అర్థం. అంటే ఏ పాసుర ఏ వాక్యంతో ఏ పదంతో మనం ముగిస్తామో ఆ పదంతోనే ఆరంభమవుతుంది కనుక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంతము ఆది. అందువల్ల ఇది 100 పాసురాలు. ఈ 100 మొత్తం ఈ మొదలాళ్వార్లో మొట్టమొదటి ఆళ్వారైనటువంటి పొయ్యే ఆళ్వార్లు 100 పాసురాలని భగవంతుడికి వారు సమర్పించారు. అంటే వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళంటే ఒక అమృత గంగ అని చెప్పచ్చు. వాళ్ళ యొక్క వదనార విందం నుండి ఈ ప్రబంధాలు ఏమిటంటే అలా వాళ్ళ యొక్క హృదయంలో నుండి దాన్ని ఏమంటే పొంగి పొరినటువంటి అదే అమృత ప్రవాహం. అది ఇదంతా అమృత తుల్యమైనటువంటి ఆ పాసురాలు కనుక పొయ్యే ఆళ్వార్లు మొత్తం 100 పాసురాలు రచించారు. తిరుమలలో ఇయర్పా అనే ప్రబంధం 1000 పాసురాల్లో అందే. ఆ ఇయర్పాని ఎందుకు ఇక్కడ మొట్టమొదటిగా మనకు విశేషంగా ప్రతి ఉత్సవంలో కూడా పొయ్యే ఆళ్వార్ల చేత రచించబడినటువంటి మొదలు తిరువందాదని చెప్తారండి. శ్రవణ నక్షత్రంలో దేవుడు వేంచేపైతే మొదలు తిరువందాది. పౌర్ణమి గరుడు సేవ నాడు కూడా ఇదే మొదలు తిరువందాది ఉంటుంది. ఎందుకంటే ఆళ్వార్లు ఆ ప్రకారంగా భగవంతుణ్ణి విశేషంగా తిరుమల వాసుని కూడా వాళ్ళు కీర్తించారు కనుక వీరి యొక్క ప్రబంధం మొదలు తిరువందాది. మొత్తం 100 పాసురాలు అందులో ఉన్నాయండి. మీరే చెప్పారు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారు. వాళ్ళ పాసురాల్లో వెంకటేశ్వర స్వామి గురించి ఏ విధంగా చెప్పారో చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా ఆళ్వార్లు ఏం చేశారంటే తిరుమల క్షేత్రానికి మనం ముందు కూడా ఒకసారి అనుకున్నాం వాళ్ళందరూ ఆళ్వార్లు వచ్చారా లేదా, కానీ వాళ్ళ యొక్క మనస్సుని పంపించారు. వాళ్ళు అలా వాళ్ళంతా యోగ సిద్ధి. అందువల్ల వాళ్ళు ఎట్లైనా భగవంతుని దర్శించుకోగలరు. ఈ ఆళ్వార్లు పొయ్యే ఆళ్వార్లు విశేషంగా తిరుమల వాసుల్ని అలాగే తిరుమల క్షేత్రాన్ని కూడా చక్కగా కొనియాడారు. పురాణోక్తాలు చాలా ఉన్నాయి. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమూదేవో నభూతో నభవిష్యతి అన్న అన్నీ ఉన్నాయి. కానీ అంతకన్నా కూడా గొప్పగా తిరుమల క్షేత్రాన్ని 10 పాసురాలతో అంటే ఈ 100 పాసురాలలో 10 పాసురాలు మన వెంకటేశ్వర స్వామి వారి విషయంగా అక్కడ అమరి ఉన్నాయి కనుక అందులో విశేషంగా వీరేం చెప్తున్నారంటే పొయ్యే ఆళ్వార్లు 10 పాసురాలలో ఈ పర్వతం ఉంది చూడండి. ఈ పర్వతమే ఆదిశేషుని యొక్క అవతారం చెప్తూ ఉన్నాం. అంటే ఆదిశేషుడే అలా ఉన్నట్టు కొండలా కనిపిస్తుంది. అది మనకెక్కడ కనిపించదు. ఏ ఆళ్వార్లు చెప్పలేదు, పొయ్యే ఆళ్వార్లు మాత్రమే చెప్పారు. చెన్నాల్ కుడయాం இருந்தால் சிங்காசனமாம் நின்னால் மரவடியாம் நீழ்கடலுள் ఎన్నుం పుణయాం అణివిళక్కాం పూంబట్టాం పులుమణయాం తిరుమార్కరవు అని సాక్షాత్తు ఆదిశేషుడు భగవంతుడికి కైంకర్యం చేస్తున్నాడు.
ఆదిశేషునిపై వెంకటేశ్వరుడు పవళించి ఉన్నాడు అని చెప్పి, అందువల్ల అది పొయ్యి ఆళ్వాళ్ళు చక్కగా చెప్పారు. అంటే భగవంతుడు అలా ఎప్పుడైతే నడిచిపోతూ ఉంటాడో పాదుకలైపోతాడట. ఎప్పుడైనా వర్షం పడిందంటే గొడుగుగా అయిపోతాడట. ఎండ తగలకుండా గొడుగుగా ఉంటాడట. అక్కడి నుంచి వచ్చి వైకుంఠాన్ని వారక పరిత్యజించి అంటే క్రీడాద్రి అని చెప్తారు, క్రీడాద్రిగా. వల్ల ఈ తిరుమల క్షేత్రం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో సాక్షాత్తు అక్కడ ఆదిశేషుడే ఇక్కడ రావడం జరిగింది. ఆదిశేషుడు భగవంతుని కైంకర్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఇలా పొయ్యి ఆళ్వార్లు వెంకటేశ్వర స్వామి గురించి అలా పాడుకుంటూ, అందులో విశేషంగా త్రికరణాలతో భగవత్ కైంకర్యం చేయాలన్నారు. మనం మనస్సు, వాక్కు, కర్మ అంటే త్రివిధమని చెప్తూ ఉంటాం. మనసా వాచ కర్మణ అని చెప్తూ ఉంటామే. మనసి ఏకం, వచసి ఏకం, కర్మణి ఏకం, మహాత్మనాం అని చక్కటి శ్లోకం అండి. కానీ ఆళ్వార్లు భగవత్ కైంకర్యాన్ని త్రికరణ శుద్ధిగా చేయాలి. దాంట్లో ఆడంబరం ఉండకూడదు. ఆడంబరం ఉంటే కైంకర్యం నిష్ఫలమైపోతుంది. ఆడంబరంతో అహంకారం, దర్పం వస్తే ఇంకా అన్ని పోతాయి. అందువల్ల వీరేం చెప్పారంటే ఇక్కడ ఒక పాసురంలో ఇటువంటి అంటే మోక్షం అనేది ఇక్కడ కరతలామలకం అన్నారు. ప్రతి ఒక్కరు కూడా మోక్షాన్ని అక్కడ పరమపదంలో పొందాలని అనుకుంటారు. ఎందుకయ్యా అంత దూరం మీరు వెళ్తారు, ఇక్కడికే మీరు రండి అని చెప్పి எழுவார் விடை கொள்வார் ஈந்துழா யானை வழுவா வகைநனைந்து வைகல் துழுவார் வினைச்சுடரை నందువిక్కుం వెంకటమే వానోర్ మనచ్చుడరై తూండుం మలై అని చెప్పి, వానోర్ మనచ్చుడరై తూండమంటే నిత్యసూరులు ఎవరైతే ఉంటారో ఆ నిత్యసూరుల యొక్క మనస్సు అనేటువంటి ప్రదీపాన్ని ప్రజ్వలింపచేసేటువంటి కొండ ఈ తిరుమల. అక్కడ ఉంది కనుక ఎഴുవార్ విడగొళ్వార్ అన్నారు. ప్రయోజనాంతర పరులు ఎవరైతే ఉంటారు, కేవలం ఇహలోక సౌఖ్యాన్ని కోరేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కైవల్యాన్ని కోరేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎల్లప్పుడూ భగవత్ కైంకర్యమే ప్రధానంగా కోరుకునే. వీళ్ళందరినీ కూడా సమాన స్థితిలో వాళ్ళ యొక్క పాపాలంతా కూడా పోగొట్టేటువంటి కొండ ఏది అంటే తిరుమల కొండ. అది మాత్రం కాదు, నిత్యసూరులు కూడా వాసం చేసేటువంటి కొండ తిరుమల కొండ అని పొయ్యయాళ్వారు చక్కగా ఈ పాసురం ద్వారా చెప్తూ, రామకృష్ణాది అవతారాల్ని మనం చూడలేం, కానీ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రదుడు ఆ కొండల రాయుడిని మనం చూస్తున్నామే. ఈ కొండల రాయుడు ఎవరయ్యా అన్నారు, ఆనాటి కృష్ణుడే ఈనాటి కొండల రాయుడు, ఆనాటి రాముడే ఈనాడు వెంకటేశ్వరుడు అని వగై అరు నున్ కేள்வி వాయి వారుகள் நாடும் புகை விளக்கும் பூம்புனலுமேந்தி திசை திசையின் வேதியர்கள் சென்று இறஞ்சம் వెంకటమే వెణ్ సంగం ఊదియవాయ్ మాల్ ఉగంద ఊరని ఈ పాసురం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఒక వ్యక్తి రానటువంటి వ్యక్తి లోకంలో లేడట. తిరుమల క్షేత్రం కొరకు తను రాకపోయినా కూడా తన యొక్క మనస్సునైనా పంపిస్తారట. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే చోట గుమిగూడిన ప్రదేశం తిరుమల. అందువల్ల భక్తులారా, మీరు కృష్ణుణ్ణి సేవించుకోలేదని భావించకండి, రాముణ్ణి సేవించుకోలేదని భావించకండి. ఆనాడు అంటే వెణ్ సంగం ఊదియవాయ్ మాలుహొందవు, తెల్లటి శంఖాన్ని ఊదినటువంటి కృష్ణుడు వేంచేసి ఉన్నటువంటి కొండ ఈ తిరుమల కొండ. ఆ కృతయుగం కావచ్చు, త్రేతా ద్వాపర అన్ని యుగాల దేవుడు ఈయనే అని కూడా. అలాగే ఇడందదు భూమి ఎడుత్తదు కున్నం కడందదు కంజనై మున్నంజ కిడందదువం నీరోధమాగడలే నిన్నదువం వేంగడమే పేరోద వన్నరు పెరిది అని ఇంకొక పాసురంలో మళ్ళీ చెప్తున్నారు. మనం అనుకుంటున్నాం కేవలం 2 యుగాల దేవుడని, కాదు, వరాహావతారం ఇడందదు భూమి, వరాహావతారాన్ని స్వీకరించి భూమాదేవిని అనుగ్రహించి ఈ భూమిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి స్వామి వేంచేసినటువంటి కొండ కూడా. అందువల్ల ఆదివరాహ క్షేత్రమైనది. అందువల్ల ఆ వరాహస్వామి తన యొక్క ఆ దీంట్లో అంటే తన కోరల్లో అన్నింటినీ పెట్టుకున్నాడు ఆయన. అదే ప్రకారం ఈ స్వామిని కూడా ఆయనే పెట్టుకున్నట్టు చెప్తూ ఉంటారు. ఇదంతా ఒక కథగా ఉంది. ఎడుత్తదు కున్నం
ఆలనాడు గోపాంగనలపై ఒక్క చినుకు పడనీయకుండా గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకుని కాపాడినటువంటి ఆ శ్రీకృష్ణుడే ఇక్కడ వేంచేసి ఉన్నాడు. భగవంతుడుకు అనంత స్వామికి 1000 నామాలున్నా కూడా గోవింద నామోచ్చారణంతో ఆయన పులకించిపోతాడు. అది కాకుండా నిరంతరం ఆ పశువులను మేపుతూ ఉన్నాడు. అది ఆయన యొక్క నిత్యకృత్యమైనది. అక్కడ అది కూడా గోవిందుడే. ఆ గాం విందతీది గోవింద అన్నారు. పశువులను కాపాడువాడు గోవిందుడు అని చెప్పారు. అందువల్ల గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని ఆ గోవింద నామోచ్చారణతో భగవంతుడు పులకించిపోతాడు. అందువల్ల ఈ పొయ్యాళ్వాలు ఈ ప్రకారంగా ఆ భగవంతుణ్ణి ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు, మీరందరూ కూడా ఇక్కడే వచ్చి దర్శించుకోండి, పరమపదం వరకు వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి ఉళంగండాయ్ నన్నెంజే ఉత్తమనెన్ను ముళంగండాయ్ ఉళ్ళువాన్ ఉళ్ళత్తుళంగండాయ్ వెள்ளత్తినుళ్ళానం వేంగడత్తిమేయానం ఉళ్ళత్తిన్ ఉళ్ళానెన్ను అని చెప్పి తన యొక్క మనస్సులో చెప్తాడు. ఎందుకంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటారు. ఈ మనస్సు మన కట్టుబాటులో ఉంటే, మనస్సును మన దీంట్లో పెట్టుకుంటే అన్నింటినీ సాధించవచ్చు. మనసా ఎక్కడో పోయి వెతకొద్దు, ఉడంకండాయ్ మంచి మనసా అని పొగుడుతాడు. ఉత్తమన్ అంటే ఈ పురుషోత్తముడు శ్రీమన్నారాయణ స్వరూపి అయినటువంటి వెంకటేశుడే అని చెప్పి ఉళ్ళువారు ఉళ్ళత్తు ఉళంగండ అందరి యొక్క హృదయాల్లో ఉండేవాడు అతడే. వెள்ளత్తినుళ్ళానం వేంగడత్తిమేయానం ఉళ్ళత్తినుళ్ళానెన్నో ఇది తెలుసుకో. ఆ భగవంతుడు మనకు విశిష్టాద్వి సిద్ధాంతం ప్రకారంగా అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాగం సర్వాత్మ అని అందరి యొక్క హృదయాలలో వేంచేసి ఉంటాడు, నీ యొక్క హృదయాల్లో కూడా వేంచేసి ఉన్నాడు అని చెప్పి పొయ్యాళ్వాళ్ళు ఒక 10 పాసురముల ద్వారా తన యొక్క ఆ భగవంతుని తనకు ఉన్నటువంటి భక్తిని, అలాగే తిరుమల క్షేత్రాధీశుణ్ణి కూడా చక్కగా కొనియాడారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క శరీరభూతులే, ఇదే మన శాస్త్రం, పాంశభూతులం మనమందరం కూడా అని చెప్పి పొయ్యాళ్వార్లు ఇలా నొక్కి వక్కాణించారు. పూదత్తాళ్వార్లు ఉన్నారు కదా, ఆయన గురించి తనని శ్లోకం ఒకటి ఉంటుంది, దాని గురించి. 2వ ఆళ్వార్లు వీరిద్దరి యొక్క మనస్సు ఒకే మాదిరి ఉంటుందేమో. కారణం ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఒకే చోట కలిశారు. అన్ని ద్రావిడ దేశం, తమిళనాడులోనే జన్మించారు. వీరు కాంచీపురం నుండి మహాబలిపురం, అక్కడి నుంచి ఒక 30 అక్కడి నుంచి దగ్గర, అక్కడి నుంచి మైలాపురం. ఇప్పుడు భూదత్తాళ్వార్లు తులాశ్రవిష్ట సంభూతం భూతం కల్లోల యోగినం తీరే పుల్లోత్పలే మల్లాపురియామీడే గదాంశజమని వారి యొక్క తనియం శ్లోకం. మల్లాపురి అని దానికి పేరు. మల్లాపురి అంటే తిరుక్కడల్ మల్లై. తిరుక్కడల్ మల్లై అంటే అందమైనటువంటి సముద్రం ఉన్న చోటు అని అర్థం. భగవంతుడికి సముద్రం అంటే చాలా ఇష్టమట. అమ్మ యొక్క పుట్టుక ఆ స్థానం అది కనుక భగవంతుడు ఆ క్షీరాబ్దిలో ఎల్లప్పుడూ పవ్వడించి ఉంటాడు కనుక ఆయనకు ఒక ఆనందం. అందువల్ల అది మాత్రం కాదు, భగవంతుడు సముద్ర స్వరూపుడు కూడా. అటువంటి గాంభీర్యం కలవాడు, సముద్రుని వంటి గాంభీర్యం కలవాడు కనుక ఈ భూదత్తాళ్వార్లు వీరు ఆ విశేషంగా తిరుక్కడల మల్లెలో అక్కడ మాధవి కుసుమంలో వీరు అవతరించారని చెప్పుకున్నాం. సిద్ధార్థి నామ సంవత్సరమే, అది కూడా పక్కపక్కనే ఆ ధనిష్ఠ నక్షత్రంలో వీరు అవతరించారు. దేశికుల వారు కడన్మల్లె కావరణే భూతవేందే అన్నారు. ఆ భూతం అని వీరికి మనం చూసుకుంటే పూదత్తాళ్వాలని చెప్తాం, లేక భూదత్తాళ్వాలని చెప్తాం. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ కూడా మనకు వీళ్ళు భూతం పట్టినట్టు ఉన్నారని చెప్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి ఒకే మాదిరి ఉంటూ ఉంటే అతనికి ఏమైనా భూతం పట్టిందా, ఇలా ప్రవర్తిస్తున్నా అంటే వీళ్ళందరూ కూడా యోగులు పిచ్చి పట్టిన వాళ్ళలాగానే ఉంటారు. భక్తి అతిశయమే అక్కడ పిచ్చిగా మారినది, ఉన్మాదులుగా వాళ్ళు మారారని చెప్పి వీరిని భూదత్తాళ్వారిని వీరిని మనం చెప్తాం ఉన్నారు. చెప్తాం వీరు కూడా జ్ఞానదీపాన్ని వెలిగించారు, మనకు తెలిసిన విషయమే. వీరు ఏం చేశారంటే ఒక గొప్ప విషయం ఏమిటంటే ఈ 3 ఆళ్వార్లు కూడా ఒకే మాదిరి 100 పాసురాలు రాశారండి. పొయ్యాళ్వార్లు 100 పాసురాలు రాశారు, భూదత్తాళ్వార్లు 100 పాసురాలే రాశారు. అది అన్బేతహళియా ఆర్వమేనయ్యాగా అని ప్రారంభించి వారు
చివరగా ఒక దీంతో అంటే ఇరయం పెరుమానరుడెన్నే ఇమయోర్ మురణెన్నే మొయ్మలర్హళ్ తూవ அரகழல சேவடியான் செங்கரடியான் குருடருவாய் மாவடிவில் மண்கொண்டான்மால் மாலே நெடியோனே கண்ணனே விண்ணவர்க்கு மேலா வியந்துழாய் கண்ணியனே மேலால் விளவிங்காய் கண்ணினால் வீழ்த்தவனே எந்த నడవన్నాల్ యానుడయ అన్బు అని ఈ అన్బు అని చెప్పాం మనం. అన్బు అంటే భక్తి. ఆ భక్తి ముదిరింది. వీరు భూదత్తాళ్వారు అయ్యారు. వీరు 100 పాసురాలు రచించారు. అలాగే వీరి యొక్క పాసురాలంతా కూడా ఒక్కొక్క రాగంలో ఉంటుందండి. పొయ్యి ఆళ్వారు అంటే నాథమునుల వారి రాగతాళ అంతా కూడా చేశారన్నాం. వీరి యొక్క భూదత్తాళ్వార్ల యొక్క ఆ పాసురాలంతా కూడా భైరవీ రాగంలో అలాగే త్రిపుట తాళంలో ఉంటుంది. అలాగే పొయ్యి ఆళ్వార్ల యొక్క ఈ ఏదైతే పాసురాలున్నాయో అవంతా కూడా ఒక రాగంలో ఉన్నది. వీరు కూడా 100 పాసురాలు రచించి ఆ భగవంతునిలో విశేషంగా వెంకటేశ్వర స్వామి వారి గురించి మొత్తం వీరు రచించి 11 పాసురాలు వెంకటేశ్వర స్వామి వారి గురించి వీరు రచించారు. అగాధ భగవద్భక్తి సింధులుగానే ఉన్నారు. అలాగే విశిష్టాద్వి సిద్ధాంతాన్ని అంతటినీ కూడా తమ యొక్క పాసురాల్లో వీరు జొప్పించారు, వర్ణించారు. వీరి పాసురాల్ని మనం ఒక 2-3 పాసురాల్ని మనం చూస్తే అంటే భూదత్తాళ్వార్లు వెంకటేశ్వర స్వామి ఎలా కీర్తించారు. భావన సమానంగా ఉండొచ్చు, కానీ అందులో గాంభీర్యం వేరుగా ఉంటుంది. అందువల్ల వీరి యొక్క ముఖంలో ఉన్నటువంటి సరస్వతి వేరు, అనుభవ పరివాహం అంటారు. భగవంతుడు వాళ్ళ యొక్క హృదయాలలో అనుభవానంతా పంచిన తర్వాత అది లోపల ఇముడ్చుకోలేక ఆ భావన బయటికి పొంగి పొరలి పాసురాలుగా వచ్చే కవిత్వం అవుతుంది. కనుక కవిత్వమే అటువంటి కవిత్వం అనేది సాధారణం కాదు. నరత్వం దుర్లభంలోకే అని చెప్తూ కవిత్వం అనేది చాలా అందరికీ రాదు అని చెప్తూ ఉంటారు. వీరు భూదత్తాళ్వార్లు చక్కగా స్వామి ఎక్కడెక్కడ ఉంటాడన్నారు. మొట్టమొదటిగా స్వామి మనలో ఉన్నాడన్నారు. చాలామంది మనలో భగవంతుడు ఉన్నాడా లేదా అనే ఒక సందేహంలో ఉంటారు. భగవంతుడు అందరిలో ఉన్నాడు, అదే ప్రకారం మనలో భగవంతుడు ఉన్నాడు. అందుకే ఆ భావన మనకు రావాలి. మనం ఎవరన్నా అంటే వెళ్తూ ఉన్నప్పుడు మన కాలు ఒకరి పైన అంటే వాళ్ళ శరీరం పడింది అనుకోండి, టకాలు మనం ఏం చేస్తాం, ఒక్కసారి కళ్ళు కదా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమని నందనందనుడి యొక్క సుందర వచనామృతం కనుక చక్కటి విషయం. అన్నీ చేయించేది ఆయన. ఆ భావన మనకు ఉండాలి. స్వయమేవ కారయతి అని ఆ భావన మనలో ఉంటే మనమే అన్నీ చేసుకుంటామనే భావన ఎప్పుడైతే తొలగించుకుంటామో భగవంతుడు మనం రక్షిస్తాడు. కనుక ఈ భూదత్తాళ్వార్లు కూడా మొట్టమొదటగా వారు ఏం చెప్తున్నారంటే మనత్తుళ్ళాన్ వేంగడత్తాన్ మాగడలాన్ மத்தும் நினைப்பரிய நீள் அரங்கத்துள்ளான் எனப்பலரும் దేవాదిదేవన్ எனப்படுவான் మున్నొరు నాள் మావాయి పిళంద మగన్ అని పాసురం ద్వారా భగవంతుడు మన యొక్క హృదయంలో వేంచేసి ఉన్నాడు. అలాగే వెంకటత్తాన్ వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. మా కడల్ నీరుళ్ళాన్ అంటే క్షీరాబ్దిలో పబ్బళించి ఉన్నాడు. మనత్తుళ్ళాన్ వెంకటత్తాన్ మా కడలాన్ మత్తుం నినైపర్య నీవు ఎక్కడెక్కడ భగవంతుడున్నాడు అని అనుకుంటావో అచ్చటచ్చట భగవంతుడు వేంచేసి ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. మత్తుం నినైపర్య నీళ్ అరంగత్తుళ్ళాన్ శ్రీరంగంలో వేంచేసి ఉన్నాడు. ఎనైపలరం దేవాది దేవన్ సకల దేవతలకు కూడా అధిపతి ఆయనే. దేవాది దేవ అని ఆయనకి పేరు. ఎనప్పడవాన్ మున్నొరు నాళ్ మావాయి పిడందవాన్ అంటే ఇతడే ఈ అశ్వాసురుణ్ణి సంహరించిన వాడు ఇతనే. అటువంటి ఆ దేవదేవుడు మనకి ఈనాడు మన ఇంట్లో ప్రతిరోజు కూడా స్వామికి మన ముడుపంతా ఇచ్చేసి ఎంతో భక్తితో వెళ్తూ ఉంటాం. సంవత్సరం కాదు 10-20 సంవత్సరాలు ఒక్కసారి యాత్ర చేస్తూ ఉంటాం. ఆ సమయంలో భాగవతోత్తములు అలా తిరుమల యాత్ర పాదయాత్ర చేస్తుండ అంటే పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు పులకితులైపోయి వాళ్ళు అక్కడే కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు. అంటే ఒకవేళ మనం తిరుమలకి వెళ్ళిపోతే భగవంతుని సేవించుకుని మళ్ళీ వెళ్ళిపోతామనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడే కూర్చునేశారట.
అదంతా చక్కగా వర్ణిస్తున్నారు వీరు భూదత్తాళ్వార్లు. நெறியார் குழல் கத்தை முன்னின்னு பின் தாழ்ந்து அறியாது இளங்கிரியன் எண்ணி பிரியாது பூங்கொடிக்கள் வைகும் பொறுపునల్ కున్నెన్నం వేంకటమే యాం విరుంబం వెర్పు. వెర్పు అంటే పర్వతం అండి, కొండ. వెంకటమనే పర్వతాన్ని నేను ఎల్లప్పుడూ కూడా నేను అక్కడే ఉండాలని కోరుకుంటున్నానని వీరు భూదత్తాళ్వార్ చెప్తూ, ఎందుకంటే ఈ భాగవతోత్తమ రచనకి వెళ్ళి తపస్సు చేస్తూ చేస్తూ అలా ఉండిపోయిన తర్వాత ఆ కేశాలు అది వచ్చి జడలుగా పెరిగిపోయాట. అంత గట్టి పడిపోయిందట. అచ్చట ఉన్నటువంటి పూల మొక్కలంతా ఉన్నాయే, ఇదంతా చూస్తూ ఉంటే అక్కడ పూల మొక్కలు ఏం చేశాయంటే పూల తీగలు ఇది కొండ అనుకొని అక్కడ పోయి వ్యాపించాయి. అలా పోయి అల్లుకుపోయిందట. అలా వర్ణిస్తుంది. అంటే తిరుమల క్షేత్ర యొక్క పవిత్రత ఎటువంటిది, అక్కడ ఉండేవాళ్ళు చెట్టు చేమ అన్నీ కూడా అంతా మహర్షులే. ఆ సెలయేళ్ళు కావచ్చు అన్నీ కూడా మహర్షులుగానే చెప్పి ఆ నెరియార్ కుడల్ కత్తి అని చెప్పారు. అంతకన్నా ఇంకా అత్యద్భుత విషయం చెప్తాము. భూదత్తాళ్వార్లు మనస ఒక విషయం గుర్తుంచుకో. పోదరింది వానరంగల్ పుంసునై బుక్కు ஆங்கலர்ந்த போதறிந்து கொண்டேத்தும் போது உள்ளம் போது மணிவேங்கடவன் மலரடிக்கே செல்ல అణివేంకటవన్ పేరాయింది. మనుష్యులు మాత్రమే భగవంతుణ్ణి పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అనేటువంటి భావన మనకుంటుంది. కానీ తిర్యక్కులు సైతం, పక్షులు సైతం, జంతువులు సైతం భగవంతుణ్ణి కొలుస్తున్నాయని చెప్పి పోదరింది వానరంగల్ పుంసునె పుక్కు. వానరం అంటే మర్కటాలు, కోతులు. ఆ కోతులంతా కొండ అంటేనే కోతికి నిలయం, కొండ కోతులకు నిలయం. అందువల్ల ఈ కోతులంతా ఏం చేస్తున్నాయంటే ప్రతిరోజు బ్రాహ్మ ముహూర్తంలో లేస్తున్నాయట. బ్రాహ్మీ ముహూర్తం చెప్తూ ఉంటా. అంటే సూర్యోదయానికి 96 నిమిషముల ముందు కాలం, 4:30 సూర్యోదయానికి తగినట్టు మనం పెట్టుకోవాలి. ఆ సమయంలో పోదు అరింది వానరంగల్ అంటే తెల్లవారైపోయింది తెలుసుకొని అరిందే వానరంగల్ ఏం చేస్తున్నాయంటే అక్కడ పూల తోటలు ఉన్నాయి కదా, ఆ చెట్టుకి వెళ్తాయట. ఆ పూలంతా తీసుకుంటా. పూంసునై పుక్కు, పూంసునై అంటే మంచి పూలు పుష్పములు ఉండేటువంటి వికసించినటువంటి పుష్పాలు ఆ చెట్టుకి వెళ్తాయట. ఆంగలంద పోదరిందు కొండేత్తుం అదేం చేస్తున్నాయంటే మనసా ఆ భగవంతుని తలచుకొని ఆ పుష్పాల్ని కోసి భగవంతుని యొక్క పాదార విందముని సమర్పించినట్టు భావిస్తున్నాయి. అది తిరుమల క్షేత్రంలో జరుగుతున్నాయి. కనుక మనసా నీవు కూడా ఆ భగవంతుని పుష్పాలతో పూజించు. అది కూడా అంటే భగవంతుడి యొక్క పాదములే పుష్పములు. పుష్పమండపం, తిరుమల కొండ పుష్పమండపం. అందువల్ల ఆ తిరుమల కొండకు ఉన్నటువంటి వైశిష్టం, ఆ తిరుమల వైశిష్టం ఆయనకే చెందాలి. అంటే అది అంటే తీగలలో లేక చెట్టులో ఉండడం కన్నా కూడా ఎప్పుడైతే క్షేత్రంలో పడుతుందో ఇంకా వికసిస్తాయట. అందులో భగవంతుని యొక్క పాద పద్మముల యందు నీవు స్వీకరించినటువంటి పద్మాలని సమర్పించవయ్యా అని మనస్సుతో నీవు అలా అనుకో, అప్పుడే అన్నీ కూడా జరుగుతాయని చెప్పి భూదత్తాళ్వార్లు ఇలా తిర్యక్కులు సైతం భగవంతుడి యొక్క ఆరాధనలో ఉన్నాయి. కనుక అటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము, అదే దివ్యక్షేత్రము, అదే కొండ, తిరుమల కొండ. ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దేవంగా భాసిల్లుతున్నాడు అని చెప్పి భూదత్తాళ్వార్ల యొక్క మనోభావం. తర్వాత పేయాళ్వార్లు, ఆయన పాశ్రాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా కీర్తించారు, ఆయన యొక్క పాశ్రం ఏంటి? పేయాళ్వార్లు మనం ముందే అనుకున్న విధంగా పేయ్ అంటే పిశాచిలాగా అని. అందువల్ల వీరి పిశాచం అంటే వాళ్ళకి ఇహలోక వాంఛ లేదు, ఇహలోకంలో ఏం జరుగుతున్నాయి లేదు. ఆ భగవంతుడిని సర్వస్వంగా భావించారు. సర్వకాల సర్వావస్థలందు కూడా అతడే మనకు దిక్కుని భావించినందువల్ల ఎవరిని పట్టించుకోలేదు, దేన్ని పట్టించుకోలేదు, ఎవరిని మన జీవితం ఎలా జరుగుతుందో తెలియదు. అంటే తరువాత మనకు భోజనం లభిస్తుందా లేదా అని కూడా తెలియదు. ఆ ప్రకారంగా వాళ్ళకి నమ్మాళ్ళవాళ్ళు చెప్తారండి, ఉన్నం షోరు పరుగున్నీరు తిండం వెత్తలియం ఎల్లాంకండని అన్నారు. వాళ్ళ యొక్క మీరు ఇంతమంది శ్వాస అని చెప్పాము కదా, అదే ప్రకారం నీరు కావచ్చు, అదే ప్రకారం అన్నం కావచ్చు, ఆహారం, వస్త్రం, ఇదంతా కూడా భగవంతుడేట. అందువల్ల ఆయనే ఇస్తున్నాడు, మనం దాన్నే తీసుకుంటామనే భావనతో ఉన్నారు.
వీరు పేయాళ్వార్లు విశేషంగా మన నందకాంశం అని చెప్పుకున్నాము. వీరి యొక్క పాసురాన్ని కూడా మామయ్యలెప్పది మనం చెప్పుకున్నాము. వీరి యొక్క మోహన రాగంలో త్రిపుట తాళంలో వీరు 100 పాసురాన్ని అనుగ్రహించారు. అంటే మొదలాళ్వార్లో మొట్టమొదటి వారు 100 పాసురాలు, వీరు 100 పాసురాలు. పేయాళ్వార్లు కూడా మొత్తం 100 పాసురాలని వారు కూడా ఇచ్చేశారు. మొట్టమొదటి పాసురాన్ని మనం చెప్పుకున్నాం. తిరుక్కండేన్ పొన్మేని కండేన్ திகழ்மறுக்கன் அணிநமம் கண்டேன் செரிக்கிளரம் பொன்னாழి కండేన్ పురుషంగం కైకండేన్ ఎన్నాళి వన్నన్బాల్ ఎన్నే అని మనం చెప్పుకున్నాం. అందువల్ల ఆళ్వారులు దాదాపు 21 పాసురాలు వారిది మొత్తం. అంటే కొన్ని చోట్ల 21 పాసురాలు, 19 పాసురాలు మనకు స్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంటే వారు 10, వీరు 11, వీరు 19. అంటే ఉత్తరోత్తర అభివృద్ధి పెరుగుతూ ఉన్నాయి. అంటే వారికి ఇంకా కూడా భక్తి అతిశయం కలిగి భగవంతుని అలా చక్కగా పాడారట. ముందే మనం తిరుక్కండి అని చెప్పుకున్నాం. భగవంతుడి యొక్క సౌశీల్య గుణం, సౌలభ్య గుణం. అతడు ఎక్కడో ఉండువాడు. అంటే అతను పరత్వం నుంచి వైకుంఠంలో ఉన్నటువంటి ఆ పరతత్వం ఇక్కడ సులభంగా కనిపిస్తున్నాయంటే అందరితో భగవంతుడు ఉండాలని కోరుకున్నాడు కనుక ఇక్కడ சேர்ந்த తిరుమాల్ கடல் குடந்தை வேங்கடம் நேர்ந்தவன் சிந்தை நிறை விசும்பு వాయింద మరెపాడగమనందన్ వంతుడాయ్ కన్ని ఇరైపాడి ఆయ ఇవై అని. తిరుమాల్ అంటేనే తిరు అంటే అమ్మవారు, మాల్ అంటే భగవంతుడు, శ్రీమంతుడు అని అర్థం. అంటే లక్ష్మీపతి అని అర్థం. అతడు కడల్ పార్కడల్ అనేటువంటి క్షీరాబ్దిలో ఉన్నాడు. కుడందైన తిరుక్కుడందే కుంభకోణం అండి. చాలా అద్భుతమైన ప్రదేశం. కుంభకోణం లేకపోతే మనకు నారాయణ ప్రబంధం ఈనాడు వచ్చిండ 6வது ఆళ్వాన్ చెప్తున్నాం. சேர்ந்த తిరుమాల్ கடல் குடந்தை வேங்கடம் நேர்ந்தவன் சிந்தை நிறவிసింబు వాయింద మరెపాడగమనందన్ వంతుడాయ్ కన్ని ఇరైపాడి ఆయవని చెప్పినప్పుడు ఆయన అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. కానీ విశేషంగా మనకు తిరుమల క్షేత్రంలో కలియుగంలో ఉండేటువంటి జనులందరినీ కూడా రక్షించడానికై అనుగ్రహించడానికై ఇక్కడ వేంచేసి ఉన్నాడు అని చెప్పి చక్కగా చెప్తున్నారు. అది మాత్రం కాదు. ఇరయాయ్ నిలనాగి ఎన్ దిశయం తానాయ్ మరయాయ్ మరైపొరుళాయ్ వానాయ్ పిరవాయింద వెள்ளத்து అరువి విళంగొడిని వెంకడత్తాన్ ఉళ్ళత్తిన్ ఉళ్ళే ఉళన్. ఉళ్ళత్తిన్ ఉళ్ళే ఉళన్ అంటే మన యొక్క హృదయంలో ఉన్నాడు అని మనం భావిస్తే తప్పకుండా ఉంటాడు. లేదు అనుకుంటే ఉళనెనిలు ఉళన్. అందువల్ల భావనతోనే అన్నీ అణిగి ఉన్నాయి కనుక ఇరయాయ్ నిలనాగి ఎందిశయం పంచభూతములు అన్నీ ఆయనదే. ఎందిశయం 8 దిక్కులు అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. ఎందిశయం తానాయ్ అతనే ఉన్నాడు. మరయాయ్ వేదాలలో ఉన్నాడు, వేద ప్రతిపాద్యుడిగా ఉన్నాడు. మరయాయ్ మరైపొరుడాయ్ వానాయ్ పిరవాయింద వెள்ளత్తు అరివి విలంగుడి నీరు వెంగడత్త. ఆహా, తిరుమల క్షేత్రానికి వెళితే కొండలు, ఆ కొండల నుండి అలా ఆ నిర్జరం అంటూ ఉంటామే, సెలయేళ్ళు అలా ఉంటూ ఉంటాయి. ఎక్కడ చూసినా మీరు చూడండి ఈ అక్కగార్ల దేవాలయం, దాని పక్కన ఒక అద్భుతమైనటువంటి సెలయేరు. ఆ నీరును త్రాగి చూడండి, తీయగా ఉంటుంది. ఆ కాలంలో, ఇప్పుడు చాలా రోజులు ఆ కాలంలో వెళ్ళేటప్పుడు దాహానికి తాగేవారు. చాలా తీయదనం. మనం వల్ల అంటే కేవల దాహం తీర్చడం కాదు, తాపత్రయాన్ని తీర్చడం కాదు. మీకు దప్పిక వేస్తే దాన్ని కూడా నేను తీరుస్తాను, నా కొండగా రండి. అందువల్ల ఆ సెలయేళ్లతో కూడినటువంటి ఆ తిరుమల క్షేత్రానికి నేను వెళ్తున్నాను, మీరందరూ కూడా రండి అని చెప్పి వీరు కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక అని చెప్తుంటారే, ఆ భావన మనకి ఉండాలండి. అది మాత్రం కాదు, ఇలా ఒక చోట చెప్తే ఏనుగులు కూడా ఆడుకుంటూ ఉంటాయట. పురిందు మదవేళం மாப்பிடியோடூடி திரிந்து சினத்தால் பொருது விரிந்த சீர் வெண்கோட்டு முத்துதிர்க்கும் வேங்கடமே మేలొరు నాள் మణ్కోట్టు కొండాన్ మలై. మలై అంటే ఈ క్షేత్రం అన్నమాట. పురిందు మదవేళం మాపిడియోడు, చాలా మదం పట్టినటువంటి ఏనుగు ఆడ ఏనుగుతో పాటు క్రీడిస్తున్నాయట. క్రీడిస్తూ ఎప్పుడైతే క్రీడ అనేది ఉంటుందో అప్పుడు జగడం కూడా వస్తుంది. దానికి ప్రణయపు జగడం పేరు. ప్రణయ కలహం,
ప్రణయ కలహం. అది భగవంతుడికే ఉంది ప్రణయ కలహ ఉత్సవం అని చూస్తున్నా. అది ఏం చేస్తున్నా అంటే ఈ మగ ఏనుగు ఆడ ఏనుగు ఆడుకుంటున్నప్పుడు కోపం వచ్చిందట. ఆ కోపంతో ఆడ ఏనుగు వెళ్ళిపోయిందట. ఈ మగ అంటే ఇదంతా మదపుట ఏనుగు కదా, మదం పట్టింది కనుక ఏం చెయ్యలేక అది వెళ్ళినా కూడా ఆడ ఏనుగు రావద్దని చెప్పిందట. ఇంకా కోపం వచ్చిందట. ఈ కొండ ఉన్నదే, పర్వతం ఉన్నదే, ఆ పర్వతాల్లో మంచి మిట్ట మధ్యాహ్నంలో ఏనుగు తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకునిందట. చూసుకుని ఇంకో ఏనుగు ఉన్నట్టుంది అని చెప్పి తన యొక్క దంతాలతో ఆ కొండను పొడుస్తున్నదట. పొడుస్తుంటే ముత్యాలు రాలుతున్నాయి. ఆ ముత్యాలే ముత్యపు పందిరిగా అయిపోయింది. అంటే ఆ ప్రకారంగా వీళ్ళు మాపిడియోడూడి తిరింది శనత్తాలు పొరుది విరిందసి వెణ్గోట్టు ముత్తు ఉదీర్కం, మీ తిరుమల క్షేత్రానికి రండి, ముత్యాలు కూడా మీకు ఉంటా. ఆ ఏనుగులు ఆ ప్రకారంగా ముత్యాలను ఇచ్చాయని చెప్పి అలా చెప్తూ ఇంకో చోట లోకల్లో ఒక భ్రాంతిని చెప్పచ్చా, లేక అనుభవం చెప్పచ్చా, అనుభూతిని చెప్పచ్చా, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆయన విష్ణువా లేక వేరే దైవమా, హరిహర స్వరూపమా అనంత. కానీ ఆళ్వార్లు పేయాళ్వార్లు ఒక సందేహాన్ని పెట్టేశారు. తాళ్షడయం నీళ్ముడియం ఒన్మళువం శక్కరవం సూழரవం பொன்னாணம் தோன்னுமால் சூழும் திரண்டு அறிவிபாயம் తిరుమలమేల్ ఎందైకి ఇరండు ఉరువం ఒండ్రాయిషైంది. ఇరండు ఉరువం అంటే రెండు రూపాలు ఒకటిగా కనిపిస్తున్నాయి. ఎలా? తాళ్షడయం అన్నారు. పెద్ద జుట్టట ఆయనకి, తాళ్షడయం. అర్చకులకే తెలుసు, ఎవరైతే అక్కడ కైంకర్యం చేస్తారో వాళ్ళకే తెలుసు అక్కడ బిరజానది ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది మనం విశ్వాసంతో ఉండాలి. నేను పోయి చూస్తా అని చెప్పే అది వచ్చే అహంకారం అవుతుంది. తాళ్షడయం నీళ్ముడియం, చాలా పెద్ద జుట్టు అన్నమాట. ఒన్మళవం అంటే ఈ నాగ సర్పం ఉందట. ఆ ప్రకారంగా స్వామి అక్కడ వేంచేసి ఉన్నారు. నీళ్ముడియం ఒన్మళవం శక్కరవం, చక్రాయుధం ఉంది. అలాగే ఇక్కడ వచ్చి విశేషంగా తాళ్షడయం నీళ్ముడియం ఒన్మళవం శక్కరవం సూళ్ అరవం పొన్నాణం. సర్పం ఎక్కడ ఉంటుందండి? విష్ణువు దగ్గర సర్పం ఎక్కడ ఉంటుందండి? అది ఎప్పుడూ మహేశ్వరుని దగ్గర ఉంటుంది కదండి, కానీ ఇక్కడ ఉంది అని చెప్పి సూళ్ అరవం పొన్నాణం తోణుమాల్, ఇక్కడ ఇది కూడా ఉంది. అలా చెప్పుకుంటూ చూస్తే ఒకవేళ హరిహర స్వరూపంగా భగవంతుడు కనిపిస్తున్నాడేమో అని కూడా ఒక సందేహాన్ని ఆయన వెలిబుచ్చాడు. అంటే అలా చూపించారని చెప్పి ఇలా ఈ ప్రకారంగా వాళ్ళు చెప్తూ ఇలా ఇడం వలమేళ్ పూండ ఇరవి తేరోట్టి వడముఖ వెంకటత్వమన్నం కొడనయంద కూత్తనాయ నిన్నాన్ కురగడలే కూరువదే నాత్తన్నాడు ఉళ్ళ నలం. భగవంతుడు నాలికకి మనం ఎందుకు ఇచ్చాడు? నారాయణ అని పలకడానికి నాలిక ఇచ్చాడు కదా, అందువల్ల నీవు గోవిందనామాన్ని ఉచ్చారణం చెయ్యి అని చెప్పి ఇడంబలమేళ్ పూండ ఇరవిత్తేరోట్ అంటే సూర్యుడు సప్తాశ్వరథ ఆరూఢుడుగా ఉంటాడు. అక్కడ సప్తాశ్వాలు చెప్తూ గాయత్రి ఉష్ణుకు అనుష్టుపు బృహతి పంక్తి త్రిష్టుపు జగతి అనేటువంటి ఛందస్సులతో కూడినటువంటి ఈ అశ్వాలు నడుపుతూ పోతూ ఉన్నాడు ఆయన. అందువల్ల అటువంటి వెంకటేశ్వర స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా కీర్తించాలి అని ఈ ప్రకారంగా పేయాళ్వార్లు కూడా చక్కగా 19 పాసురాలలో భగవంతుణ్ణి చాలా చక్కగా కీర్తించారు. ఈ ఆళ్వారుల యొక్క పాసురాలు ఏవైతే ఉంటాయో అది కూడా విశేషంగా వెంకటేశ్వర స్వామి విషయంలో ఉంటాయో దాన్ని మనం కీర్తిస్తూ ఉంటే భగవంతుడు సాక్షాత్ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తుష్టుడై మనకు అందరికీ కూడా ఒక సౌభాగ్య సంపదనంతా కూడా ఇస్తాడని మనం తెలుసుకోవచ్చు. గురుగారు చాలా బాగా విపులీకరించి మొదలాల్ వాళ్ళ గురించి, ముగ్గురు గురించి, వాళ్ళ ఐతిహ్యం గురించి, వాళ్ళ వెంకటేశ్వర స్వామిని ఎలా కీర్తించారు, ఎలా మనం ఆ పదంలో మనం వెళ్ళి ఎలా భక్తిభావంతో ఉండాలి అనేది మీరు చాలా బాగా విపులీకరించి చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.